హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం బిట్కాయిన్ చార్ట్ని అనలైజ్ చేద్దాం. సో ఈరోజు డేట్ వచ్చేసి 20 డిసెంబర్, టైం వచ్చేసి 4 PM అవుతుంది. సో ఇప్పటికి ఇంకా ఫర్దర్ డే ఎండ్ అయ్యే లోపల బిట్కాయిన్ ఎలా రియాక్ట్ అవ్వచ్చో లెట్స్ అనలైజ్. సో ఫస్ట్ మనం డే క్యాండిల్లో చూస్తే మనకు ఒక బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. బ్రేక్ డౌన్ నుంచి 94,000 దగ్గర ఉంది ఇప్పుడు కరెంట్లీ బిట్కాయిన్ వచ్చేసి. సో ఫస్ట్ మనం ఒకసారి వీక్లీలో చూస్తే బుల్లిష్ ట్రెండ్లో ఒక రీట్రేస్మెంట్ అయితే వస్తుంది వీక్లీలో. ఓకే, వీక్లీలో మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి. నెక్స్ట్ మేజర్ సపోర్ట్. మీరు ఒకవేళ వీక్లీ క్యాండిల్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ వచ్చే వరకు వెయిట్ చేసి ఇక్కడ మీరు ఒక బుల్లిష్ క్యాండిల్ లాగా, అంటే మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసి ఒక బుల్లిష్ క్యాండిల్లో ఎంటర్ అయ్యి వీక్లీలో హోల్డ్ చేయండి. ఓకే, మీకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే బిట్కాయిన్ వీక్లీలో చాలా మంచి మూవ్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ 20,000 10,000 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతుంది వీక్లీ చార్ట్లో. సో చూసుకోండి. అలాగే స్టాప్ లాస్ కూడా అలానే ఉంటుంది. 7,000 పాయింట్స్ అయితే ఎస్ఎల్ అయితే ఉంది. ఇది మనకి వీక్లీలో వచ్చేసి ఒక ఆపర్చునిటీ అయితే బై సైడ్కి అయితే ఉంది గైస్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సో ట్రేడ్ని తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ హోల్డ్ చేసిన వాళ్ళైతే నో, అంటే ఈ రిట్రేస్మెంట్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకి మళ్ళీ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అయిపోగానే అప్ సైడ్కి ర్యాలీ అయితే బిట్కాయిన్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీక్లీలో చూద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో వీక్లీలో అయిపోయింది. డే టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఆల్రెడీ చెప్పినట్టు బ్రేక్ డౌన్ ఇచ్చి ఒక రిట్రేస్మెంట్ అయితే తీసుకుంది. డైలీ టైం ఫ్రేమ్లో రిట్రేస్మెంట్ తీసుకొని ఇప్పుడు డౌన్ సైడ్కి అయితే వస్తుంది చార్ట్. సో ఇలా ఉంది. ఇది బ్రేక్ డౌన్, రిట్రేస్మెంట్ అండ్ డౌన్. సో ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉంది. మనం వీక్లీలో డ్రా చేసిన సపోర్ట్ ఇక్కడ ఉంది. సో ఇన్ కేస్ ఇఫ్ ఇక్కడ మనకు ఒక డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే అప్ సైడ్కి అయితే ట్రేడ్ తీసుకోండి. మనకి ఈ టార్గెట్ పెట్టుకోండి, ఇదైతే టార్గెట్ పెట్టుకోండి. అండ్ ఎస్ఎల్ వచ్చేసి ఇది పెట్టండి. ఓకే, 1:3 రిస్క్ రివార్డ్ ఉంది, మంచి రిస్క్ రివార్డ్ ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా మీరు బై చేసి హోల్డ్ చేయొచ్చు, నో ఇష్యూ స్వింగ్ ట్రేడ్కి. నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకైతే ఇప్పుడు బేరిష్ సెటప్ అవుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ బిట్కాయిన్ అనేది బేరిష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే మీరు ఈ రిట్రేస్మెంట్ వరకు వెయిట్ చేయండి. ఆల్మోస్ట్ 99,800 రిట్రేస్మెంట్ వరకు వెయిట్ చేసి ఈ క్యాండిల్ యొక్క హై పెట్టి టార్గెట్ వచ్చేసి మనం 9,400 పాయింట్స్ టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. విచ్ ఇస్ 1:3 రిస్క్ రివార్డ్ వస్తుంది డౌన్ సైడ్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ రిట్రేస్మెంట్ అవుతాయి, ఒకవేళ రిట్రేస్మెంట్ అవ్వకుండా కింద వచ్చి ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ బై ద బిట్ కాయిన్, ఇట్ విల్ గో అప్. ఓకే, ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో వచ్చేసి అనాలిసిస్. సో ఇప్పుడు మనం కొంచెం షార్ట్ టైం ఫ్రేమ్కి వద్దాం. 4 అవర్స్లో చూస్తే మనకి ఆల్రెడీ బేరిష్ సెటప్ అయితే ఒకటి మిస్ అయిపోయింది, నో ఇష్యూ. సో నేనైతే ఇప్పుడు ఇన్ కేస్ నేను ట్రేడ్ తీసుకోవాలనుకుంటే నేను డెఫినెట్గా వెయిట్ చేస్తాను ఫర్ దిస్ రిట్రేస్మెంట్. ఈ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి ఈ రిట్రేస్మెంట్లో ఎంట్రీ తీసుకుంటాను షార్ట్ సైడ్కి. అండ్ మై టార్గెట్ విల్ బి దిస్ వీక్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్, అండ్ ఎస్ఎల్ విల్ బి దిస్. ఓకే, 1600 పాయింట్ ఎస్ఎల్ అండ్ టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4.89 రిస్క్ రివార్డ్ ఉంది. సో వెరీ గుడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఇది. ఓకే, సో ఇది 4 అవర్స్ స్వింగ్ ట్రేడ్ అండ్ బై అండ్ హోల్డ్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇప్పుడు కరెంట్లీ ట్రేడింగ్కి చూస్తే ట్రేడింగ్కి ఆల్రెడీ మనకు ఒక బేరిష్ సెటప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొక రిట్రేస్మెంట్ అయితే అవ్వచ్చు నాకు తెలిసి. ఈ పాయింట్స్ ఇక్కడ ఈ పాయింట్ మొత్తం రిట్రేస్మెంట్ అవ్వచ్చు. ఇంకొక 500 పాయింట్స్ అయితే గ్యాప్ ఉంది పైన. 500 పాయింట్స్ రిట్రేస్మెంట్ అవ్వగానే డెఫినెట్లీ షార్ట్ హియర్. అండ్ టార్గెట్ వచ్చేసి ఫస్ట్ మనం ఎస్ఎల్ని డిసైడ్ చేద్దాం, ఎస్ఎల్ని బట్టి టార్గెట్. అండ్ టార్గెట్ వచ్చేసి 1:3. ఓకే, 500 పాయింట్స్ ఎస్ఎల్ వస్తుంది అండ్ 1,500 పాయింట్స్ ఆల్మోస్ట్ టార్గెట్ వస్తుంది. సో ఓకే, ఇది మనకి 15 minutes టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే, మంత్లీలో ఒకసారి చూద్దాం. బాబ్రే బాబ్, మంత్లీలో చూడండి ఎంత పెద్ద రిజెక్షన్. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్తున్నా కదా వీక్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ని బ్రేక్ చేసిందంటే
మనం బిట్కాయిన్ని నెక్స్ట్ ఇక్కడ వరకు చూడొచ్చు. ఆల్మోస్ట్ 70,000 దగ్గరికి మనం ఆల్రెడీ చూడొచ్చు బిట్కాయిన్ని. ఈ రేంజ్ మధ్యలో ఎక్కడికైనా రావచ్చు బిట్కాయిన్, ఇఫ్ ఇన్ కేస్ వీక్లీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నాం. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ హెల్ప్ అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.